బొప్పాయి కోతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రజల వినియోగం దృష్ట్యా మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా బొప్పాయి సాగు కూడా పెరుగుతోంది. ఒకప్పుడు పెరటి మొక్కగా ఉన్న బొప్పాయి ఇప్పుడు తోటల రూపంలో మనకు దర్శనమిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఈ పంట ఎగుమతి అవుతోంది. ముఖ్యంగా తైవాన్ బొప్పాయి రకాల సాగుతో ఈ పంట దిగుబడి నిల్వ ఉండే సమయం పెరగడంతో ఎక్కువ మంది రైతులు ఈ పంట సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా తైవాన్ రెడ్ లేడీ రకం మొక్కలు పొట్టిగా ఉండడం, పెనుగాలులు తాకిడిని తట్టుకునే స్వభావం ఉండడంతో రైతులకు సాగులో సమస్యలు చాలా వరకు తగ్గాయి. అయితే బొప్పాయిని సాగుతో పాటు కోతల సమయం తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు సాధించడానికి అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. బొప్పాయికి మంచి ధర దక్కాలంటే బొప్పాయి పంటలను నాటిన 9 నెలల నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. మంచి ఎరువులు, యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు దిగుబడులు వస్తాయి. ముఖ్యంగా రైతులు బొప్పాయి రకం వాటిని పంపే మార్కెట్ దూరాన్ని దృష్టిలో ఉంచుకొని కాయలను కోస్తూ ఉంటారు. అయితే మార్కెట్తో సంబంధం లేకుండా పంటలో కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు వాటిని కోయాలని నిపుణులు సూచిస్తున్నారు. వినియోగదారులు మధ్యస్థ సైజులో ఉన్న కాయల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కాబట్టి చెట్లపై కాయలు తగిన పరిమాణం రాగానే కోతలు చేయాలి. కాయలను పూర్తిగా చెట్లపై పండనీయకూడదు. దూరంగా ఉండే మార్కెట్లకు కాయలను పంపాలంటే వాటిపై ఆకుపచ్చ రంగు నుంచి 1-2 పసుపు చారలు రాగానే కోయాలి. దగ్గర మార్కెట్లో పండ్లను విక్రయించాలంటే కొంచెం మాగిన కాయలను కోయాలి. బొప్పాయిని కోసాక వాటి నుంచి వచ్చే పాలు ఆరిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి. లేకుంటే కాయలపై మచ్చలు పడి నాణ్యత దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఆరిన కాయలకు విడివిడిగా న్యూస్ పేపర్ చుట్టి ప్యాకింగ్ చేసుకోవాలి. బొప్పాయి కాయల రవాణా సమయంలో కూడా వాహనాల అడుగు భాగం పక్కల వరిగడ్డిని పరిస్తే వాటి నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.